డిగ్రీలు పీజీలు పూర్తి చేసిన ఓ యువకుడు సర్కార్ కొలువు కొట్టాలన్న టార్గెట్తో సిటీకొచ్చాడు. ముందు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరితే ఈజీగా జాబ్ సాధించవచ్చనుకున్నాడు. అమ్మా నాన్నను అడిగితే ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టడానికి డబ్బులు పంపారు. హాస్టల్లో ఉండడానికి నెల నెలా డబ్బులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్ లేవు, జాబ్ రావడం లేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే. ఇంటికి వెళ్లాలంటే మొహం చెల్లట్లేదు. అమ్మా నాన్నలను మళ్లీ ఖర్చులకు పైసలు అడగాలంటే ఏదోలా ఉంటోంది. ఇలాంటి కుర్రోళ్ళనే రాజకీయ పార్టీలు ఓట్లు కొల్లగొట్టేందుకు టార్గెట్ చేసుకుంటున్నాయి. హామీలు గుప్పించి ఆకట్టుకుంటున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక గాలికొదిలేస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి యువకులను ఆకట్టుకునేందుకు పార్టీల దగ్గర 2 హామీలు రెడీమేడ్గా ఉంటున్నాయి. అందులో ఒకటి భారీ నోటిఫికేషన్లు, రెండోది నిరుద్యోగ భృతి. ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులను వలలో వేసుకునే సింపుల్ మంత్రం మా ప్రభుత్వం వస్తే లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ. ఇక ఉద్యోగం రాకపోతే జాబ్ సాధించే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ మరో వాగ్దానం ఇచ్చేస్తే చాలు. ఇక యువత ఓట్లన్నీ గంపగుత్తగా పడిపోతాయన్న కాన్ఫిడెన్స్. కానీ యువతకే ఏ పార్టీని నమ్మినా ఆ 2 అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఇటు ఉద్యోగాలు వస్తలేవు, అటు ఇంట్లో వాళ్లపై ఆధారపడకుండా నిరుద్యోగ భృతి పైసలతో ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చన్న ఆశలు నెరవేరట్లేదు. అసలు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలందర్నీ ఒక్కటి చేసిన లక్ష్యాలు నీళ్లు, నిధులు, నియామకాలు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధుల విషయంలో అంతో ఇంతో ఫలితాలు కనిపిస్తున్నాయి. మన నీళ్లు మనమే వాడుకోవాలన్న లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తి చేసుకునే దిశగా పనులు సాగాయి, ఇంకా కొనసాగుతున్నాయి. ఇక మన నిధులను మన ప్రాంతంలోనే ఖర్చు పెట్టుకోవడం అన్నది నిరంతరాయంగా జరిగే ప్రక్రియనే. అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అవసరమైతే చాలానే ఉంది. కానీ మన బిడ్డలకు మన ఉద్యోగాలు ఇచ్చుకోవాలన్న లక్ష్యంతో మాత్రం ఎందుకో మన ప్రభుత్వాలు వెనకబడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటిపోయినా నిరుద్యోగులు అసంతృప్తితో రోడ్డెక్కే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత యువతలో ప్రభుత్వ ఉద్యోగాలపై భారీ ఆశలు పెరిగాయి. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని, నియామకాలు వేగవంతమవుతాయని, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని భావించారు. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ యువత అంచనాలకు అనుగుణంగా జరగడం లేదనేది వాస్తవం. ఒకవైపు ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, మరోవైపు నియామక ప్రక్రియలు, కోర్టు కేసులు, పరిపాలనా జాప్యాలు, పరీక్షల షెడ్యూళ్ల మార్పులు, ఫలితాల ఆలస్యం వంటి కారణాలతో అంతులేని జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్ విడుదల నుంచి తుది నియామకం వరకు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణలో యువతపై ఆర్థిక, మానసిక ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఉద్యోగం రాకపోవడంతో కుటుంబాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో నిరుద్యోగ భృతి ఉంటే కనీస ఆర్థిక భరోసా లభిస్తుందనే ఆశతో యువత ఎదురుచూస్తోంది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ మాత్రం అమలు కావడం లేదు. దీంతో ఇటు ఉద్యోగాలు లేక, అటు భృతి రాక యువతలో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతే ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత కీలకమైన ఓటు బ్యాంకుగా మారుతోంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, నైపుణ్య శిక్షణ లాంటి అంశాలు ప్రతిసారి మేనిఫెస్టోల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు అండగా ఉంటామని, ఉద్యోగం వచ్చే వరకు ఆర్థిక భరోసా కల్పిస్తామని పార్టీలు హామీలిస్తున్నాయి. కానీ గెలిచాక హామీల అమలుపై జాప్యం చేస్తూ యువతను మోసం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు సాధించే రాజకీయ సాధనంగా మాత్రమే మిగిలిపోతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని నిరుద్యోగ భృతి విషయంలో తీవ్రంగా విమర్శించిన పార్టీలు సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హామీ అమలులో మీనమేషాలు లెక్కించడంపై యువతలో అసంతృప్తి పెంచుతోంది. అధికారంలో ఉండగా చేసిన మోసానికి ఆగ్రహంతో పార్టీని కాదని మరో పార్టీకి ఓటేసి గెలిపించినా ఫలితం దక్కడం లేదు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం
2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 3,016 రూపాయల భృతి అందిస్తామని ప్రకటించింది. కానీ ఆ హామీలు అస్సలు అమలుకు నోచుకోలేదు. దీంతో అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించిన కాంగ్రెస్ 2023 ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ భృతిని మరోసారి కీలక హామీగా ప్రకటించింది. ఉద్యోగాలు కల్పించే వరకు 4,000 రూపాయల భృతి అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు కావస్తున్నా నిరుద్యోగ భృతి అమలుపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. దీంతో నిరుద్యోగ యువతలో ఇంకా ఎదురుచూపులే కనిపిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల నిరుద్యోగులున్నారని తెలుస్తోంది. ఒక్కసారి నిరుద్యోగ భృతిని చాలా మంది నెలకు ఇచ్చే నగదు సాయంగా మాత్రమే చూస్తారు. కానీ ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా సిద్ధమవుతున్న లక్షలాది మంది యువతకు అది కేవలం డబ్బు కాదు, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే ఆర్థిక భరోసా. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కోచింగ్ ఫీజులు, పుస్తకాల కొనుగోలు, ఆన్లైన్ కోర్సులు, పరీక్షల దరఖాస్తు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, హాస్టల్ లేదా గది అద్దెలు వంటి అనేక వ్యయాలను భరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగ భృతి వారికి కొంత ఊరట కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన యువతకు ఈ భృతి మరింత కీలకం. ఉద్యోగం వచ్చే వరకు కనీస అవసరాలు తీర్చుకునేందుకు, పోటీ పరీక్షలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు ఇది తోడ్పడుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో చాలామంది యువత మధ్యలోనే పరీక్షల సన్నాహాలను విరమించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అలాంటి వారికి నిరుద్యోగ భృతి ఒక సామాజిక భద్రతా వ్యవస్థలా ఉపయోగపడుతుంది. నియామక ప్రక్రియలు సంవత్సరాల పాటు సాగుతున్న పరిస్థితుల్లో యువత ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని కొంతైనా తగ్గించే సాధనంగా భృతిని చూస్తున్నారు. అందుకే నిరుద్యోగ భృతి అమలు కావడం అనేది డబ్బు పంపిణీ కంటే ఎక్కువగా ప్రభుత్వం తన ఎన్నికల హామీలకు కట్టుబడి ఉందని నిరూపించే అంశంగా కూడా మారింది. సో ప్రభుత్వాలు రాజకీయ అవసరాలకు యువతను వాడుకుని వదిలేస్తే మళ్లీ ఓట్లు వచ్చాక తగిన బుద్ధి చెప్తారని గుర్తించాలి. నిరుద్యోగ భృతి అంశాన్ని యువత మానసిక స్థైర్యాన్ని పెంచే భరోసాగా ప్రభుత్వాలు పరిగణించాలి. మన దేశ భవిష్యత్తును నిర్వీర్యం కానీయకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ నాయకత్వాలదే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకోకపోతే యువత మరోసారి తిరగబడి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి నేర్పిన గుణపాఠమే తిరిగి అప్పజెప్పే పరిస్థితి వస్తుంది. సో బీ కేర్ఫుల్. యువత ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోండి.